సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కొండపైన అడవి కోళ్ళని అనేది ఎలా వేటాడతామో మీకు క్లియర్గా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మనమైతే వేటకు వెళ్ళే కొండ అయితే అదే ఫ్రెండ్స్. అదైతే సగం వరకు తోట, జీడి మామిడి తోట అనేది ఉంటుంది. ఆ సగం పై నుంచి మొత్తం అడవేనన్నమాట. ఈ కొండ అయితే ఎక్కుతున్నాను ఫ్రెండ్స్, సగం వరకు అయితే ఎక్కాను. చూడొచ్చు ఫ్రెండ్స్, నేనైతే కొండపైన ఉన్నాను. అలసిపోయినాను ఒకటి బాగా. చూడొచ్చు, ఇదంతా దిగువ. ఇంకా కొండపైకి ఇంకా సగం దూరం అయితే పైకి ఎక్కాలి ఫ్రెండ్స్ మనం. సో ఫ్రెండ్స్, మనమైతే కొండ అయితే ఎక్కడో కొనసాగించాము. ఆయాసం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎక్కాలంటే. ఎందుకంటే ఇవన్నీ తుప్పలు ఫ్రెండ్స్, ఇది మొత్తం అడవి అన్నమాట. ఈ అడవిని అనేది దాటి వెళ్ళి వెయ్యాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు మీరు, అడవిలో బొప్పాయి చెట్టు. ఏంటి ఫ్రెండ్స్, ఎక్కడైనా పక్షులు ఊర్లో లేక ఎక్కడైనా తినేసి ఆ పిక్కలు అనేవి ఇక్కడికి వచ్చి పడిస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఆ విధంగా ఇవైతే కొండపైనవే మొలుస్తాయి. చూడొచ్చు, అక్కడ కూడా చూడొచ్చు మీరు. ఫైనల్గా కొండ పైకి అనేది వచ్చాం ఫ్రెండ్స్. ఫస్ట్గా ఏంటంటే అడవి కోళ్ళని వేటాడడానికి మనకు ఏమేమి కావాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు మనకైతే ఇవైతే గంటలు ఫ్రెండ్స్. ఇవైతే అడవి కోళ్ళు అనేవి బాగా ఇష్టపడి తింటాయి అన్నమాట ఇవి. అందుకనే గంటలు అనేవి తీసుకుంటాం మేము. ఇదైతే తాడు ఫ్రెండ్స్. ఈ తాడుకే చిక్కుకొని అనేది అడవి కోడి అనేది పడుతుంది అన్నమాట. సో అడవిలోకి వెళ్ళేటప్పుడు కత్తి అయితే కంపల్సరీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ అడవి జంతువులు అనేవి బాగా సంహరిస్తాయి కాబట్టి కత్తి అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. అమ్మేసాం ఫ్రెండ్స్ బాగా. ఇవన్నీ చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే క్లియర్ చేయాలి ఫ్రెండ్స్. క్లియర్ చేసి మొత్తం నరికేయాలన్నమాట. మొత్తం నరికేసి మనమైతే ఒక బాటలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కోళ్ళు అనేవి ఆ బాట చూసి అలాగా ఆ దారి ద్వారానే వచ్చి ఉచ్చులో చిక్కుతాయి అన్నమాట. కొన్ని ముళ్ళు తుప్పలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. నరికేటప్పుడు కొంచెం చూసుకొని నరకాలి, లేకపోతే గుచ్చుకుంటాయి అన్నమాట. ఈ ప్రదేశం మొత్తం క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది మొత్తం మనం ఒగ్గే ప్రదేశం మొత్తం అయితే క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి మొక్క, ఈ చెట్టు చుట్టూ కొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మొత్తం చెలిపేయాలన్నమాట. మొత్తం చెలిపేసుకొని ఇలాంటి పలవకర్ర అనేది ఒకటి కావాలి ఫ్రెండ్స్. మేమైతే దీన్ని పలవకర్ర అంటాము. దీన్ని ఏ విధంగా మేము ఉపయోగిస్తామో చూపిస్తాను ఒకసారి. మనం తీసుకున్న పలవకర్రను అయితే ఈ శుభ్రం చేసుకున్న ప్రదేశంలో మొత్తం ఈ పలవకర్రను లోపలికి దిగ్గొట్టాలన్నమాట. ఈ పలవకర్ర అనేది ఆపోజిట్ ఏమైతే ఉందో ఇది ఇలాంటి ఒక కర్ర అనేది సపోర్టివ్గా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ ఇక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టుకి సపోర్టివ్గా ఈ పలవకర్రను అనేది కిందకి దిగ్గొడుతున్నాను. చాలా గట్టిగా ఉండాలి, లేకపోతే ఇది లోపలికి అయితే దిగ్గొడే మొత్తం. ఈ కర్ర అయితే రెండిటికి మధ్యగా ఉండేలా కరెక్ట్గా సరిపోయేలా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు ఇలాంటి కర్ర అనేది చిన్న కర్ర ఒకటి, దృఢంగా ఉండే కర్ర ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం పచ్చి కర్ర అయితే తీసుకోవాలి. ఎండి అయితే మళ్ళీ ఇరిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ తోటనైతే మనం కర్ర అనేది మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా, ఈ కర్రకి అనేది కట్టాలి ఫ్రెండ్స్. దీనికి ఎంత అయితే సరిపోతుందో మనం ఇక్కడ క్లీన్ చేసుకున్నాం కదా, ఈ ప్లేస్కి ఎంత తాడు అయితే సరిపోతుందో దానికి తగినంత తాడు అనేది మనం సగం వరకు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ కర్రగా అయితే ముడైతే కట్ చేసాను. బెండి కూడా ఒకటి కావాలి ఫ్రెండ్స్. మేమైతే దీన్ని బెండి అంటాము. ఈ బెండి అనేది ఈ తాడుకి అనేది కట్టాలన్నమాట. చూపిస్తాను మీకు ఎలా కట్టాలి. బెండికి అయితే ఇలా కట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మనం తాడుకి. ఈ బెండ్ అయితే ఇలా తాడుకి అనేది టైట్గా రాకుండా కట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మనం అయితే
ఈ బెండి అనేది కట్టేసుకున్న తర్వాత మిగిలిన తాడు ఉంటుంది కదా, ఆ తాడు మొత్తం ఇలా జారుముడి ఇలా రౌండ్గా వచ్చేలాగా జారుముడి అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా ఈ బెండిని మనం కర్ర అనేది ఒకటి తీసుకున్నాం కదా, ఆ రెండు వీళ్ళకి సరిపడేలా ఉండేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలని ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం అయితే అయిపోయింది. నేనైతే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం కర్ర అయితే మొత్తం ఆకులు మొత్తం చెలుపుకున్నాం కదా, ఆ కర్ర అయితే ఇది అది కిందకు మొత్తం వంగదీసి ఇక్కడ మనం కట్టాం కదా, ఇది కట్ట అనమాట. ఇది మన పలవ కొర్ర, ఇది సపోర్ట్. మనం బెండ్ అనేది ఈ పలవ కొర్రకి మధ్యలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బెండ్ అనేది ఆ బెండ్ తర్వాత సపోర్టీగా మనం సన్నటి పుల్ల అనేది ఒకటి నరుక్కున్నాం కదా, ఆ బెండికి ఆ కర్ర అనేది కొంచెం లింక్ అయ్యేలాగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇది మొత్తం జారుముడి వేసాను ఫ్రెండ్స్. ఇది ఒకవేళ తర్వాత అక్కడ ముడైతే జారుముడి అయితే వేసాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే మనం తెచ్చుకున్న గంటలు అనేవి ఈ ప్రదేశం ఉంది కదా, ఇది మొత్తం ఈ ప్రదేశంలో అనేది మనం గంటలు అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్ మనం అయితే గంటలు తెచ్చుకున్నవన్నీ ఈ మధ్యలో ఈ తాడు చుట్టూ ఈ తాడు ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఆ తాడుకి మధ్యలో ఉన్న ఏరియా మొత్తం గంటలు అనేవి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఈ గంటలు అయితే మొత్తం ఇక్కడ వేస్తున్నాను ఈ ప్రదేశంలో మొత్తం. వచ్చిన తర్వాత ఈ గంటలు అనేది తిన్నది వస్తుంది ఫ్రెండ్స్. ఈ గంటలు తిని కాలు అనేది ఈ కర్ర మీద వేసిందంటే ఇలాగనేది కాలు అనేది ఉచ్చిలో పడుతుంది అనమాట. పడిపోయి ఇది పైకి సపోర్ట్గా లాగేస్తుంది వెంటనే, పడ్డ వెంటనే. ఇది ఫ్రెండ్స్ ఉచ్చి అయితే వదిలేసాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే డైలీ ఉదయం సాయంత్రం మనం వచ్చి పడిందో లేదో చూసుకోవడమే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉదయం నేను ఉచ్చి అయితే ఒగ్గేసాను, సాయంత్రం ఒకసారి మీకు ఈ వీడియోస్ అనేవి షార్ట్ రూపంలో మీకు షార్ట్ వీడియోస్ రూపంలో మీకు షార్ట్స్లో పెడతాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చుంటే ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.